కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ ఒక సాధారణ రాజకీయ నాయకుడిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఒక రాష్ట్రాన్నే సాధించి దానికి తొలి ముఖ్యమంత్రి అయిన అసాధారణ వ్యక్తి. ఆయన జీవితం ఒక పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తుంది. కేసీఆర్ గారు 1954 ఫిబ్రవరి 17న సిద్దిపేట జిల్లాలోని చింతమడక గ్రామంలో కల్వకుంట్ల రాఘవరావు వెంకటమ్మ గారులకు జన్మించారు. వీరికి మొత్తం 11 మంది పిల్లలున్నారు. అందులో కేసీఆర్ 10వ సంతానం. కేసీఆర్కు తెలుగు సాహిత్యం అంటే ప్రాణం. ఆయన తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. ముఖ్యంగా ఆయన ప్రసంగాల్లో ఉపయోగించే తెలంగాణ యాస, సామెతలు ప్రజలను కట్టిపడేస్తాయి. 1983లో తొలిసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. టీడీపీలో కీలక నేతగా ఎదిగి మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఆయనను ఒక కొత్త బాట పట్టించింది. 2001లో తన పదవికి రాజీనామా చేసి కేవలం తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. గులాబీ జెండా పట్టుకొని ఊరూరా తిరుగుతూ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. అప్పట్లో ఆయనను చాలామంది విమర్శించారు. కానీ ఆయన మాత్రం తెలంగాణ తెచ్చుడు లేదా సచ్చుడు అనే నినాదంతో ముందుకెళ్లారు. కేసీఆర్ జీవితంలో అతిపెద్ద మలుపు 2009 నవంబర్ 29. ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆరోగ్యం క్షీణిస్తున్న పట్టు వదలలేదు. కేసీఆర్ సంకల్పం తెలంగాణ రాష్ట్ర ప్రజల పోరాటంతో చివరికి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఒక వ్యక్తి పట్టుదల ఒక దేశ పటాన్ని మార్చేస్తుందని ఆయన నిరూపించారు. తెలంగాణ సాధించిన తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్, ప్రతి ఇంటికి నల్ల నీరు అందించే మిషన్ భగీరథ, రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతమైన కృష్ణశిలలతో పునర్నిర్మించి తన భక్తిని, తెలంగాణ శిల్పకళ వైభవాన్ని చాటి చెప్పారు. తెలంగాణ చరిత్రలో ఆయన ఒక మాస్ లీడర్గా ఎప్పటికీ నిలిచిపోతారు.